ఐపీఎల్ 2024 భాగంగా ఏప్రిల్ 24వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 40 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 4 మ్యాచ్లు జరగగా ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు విజయం సాధిస్తే గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లు విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్ ఓపెనర్స్. నెంబర్ 3 అభిషేక్ పోరెల్. నెంబర్ 4 షెయ్ హోప్. నెంబర్ 5 రిషబ్ పంత్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. నెంబర్ 6 ట్రెస్టన్ స్టబ్స్. నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 కుల్దీప్ యాదవ్. నెంబర్ 9 హెన్రిచ్ నోకియా. నెంబర్ 10 ఖలీల్ అహ్మద్. నెంబర్ 11 ముఖేష్ కుమార్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా కుమారా కుషగ్రను ఆడిపించే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11. శుభమ్ గిల్, వృద్ధిమాన్ సాహా ఓపెనర్స్. నెంబర్ 3 డేవిడ్ మిల్లర్. నెంబర్ 4 సాయి సుదర్శన్. నెంబర్ 5 హజ్మతుల్లా హుజమ్రాయ్. నెంబర్ 6 షారూక్ ఖాన్. నెంబర్ 7 రాహుల్ తేవాతియా. నెంబర్ 8 రషీద్ ఖాన్. నెంబర్ 9 సాయి కిషోర్. నెంబర్ 10 నూర్ అహ్మద్. నెంబర్ 11 ఉమేష్ యాదవ్. గుజరాత్ టైటన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మను ఆడిపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరగబోతుంది. ఈ మ్యాచ్ జరగబోయే గ్రౌండ్లో ఈ రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ టోటల్ ఈ గ్రౌండ్లో 78 మ్యాచ్లు ఆడగా అందులో 32 మ్యాచ్లు విజయం సాధిస్తే 44 మ్యాచ్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఈ గ్రౌండ్లో 18 మ్యాచ్లు విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 14 మ్యాచ్లు విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ ఈ గ్రౌండ్లో చేజింగ్ చేస్తూ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. ఈ రెండు టీంలు పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్లయితే టోటల్ 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లో విజయం సాధించి 4 మ్యాచ్లో ఓడిపోయి 8 పాయింట్లతో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టోటల్ 8 మ్యాచ్లు ఆడగా అందులో 3 మ్యాచ్లో విజయం సాధించి 5 మ్యాచ్ల్లో ఓడిపోయి 6 పాయింట్లతో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 4 మ్యాచెస్ రికార్డ్ చూసుకున్నట్లయితే 2 మ్యాచ్ల్లో గుజరాత్ టైటన్స్ విజయం సాధిస్తే 2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ సీజన్లో ఈ రెండు టీంల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో జరిగింది. అంటే గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ పైన గుజరాత్ టైటన్స్ విజయం సాధిస్తుందా, లేదా మరోసారి ఢిల్లీ క్యాపిటల్సే విజయం సాధిస్తుందా? ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.